హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ హోమియోపతి. ఈ రోజు నేను ఎనీమియా గురించి మాట్లాడటానికి మేము ముందుకొచ్చాను. దీన్నే తెలుగులో రక్తహీనత అని అంటాం. ఈ రక్తహీనత అనేది మనం చాలా ఫ్రీక్వెంట్‌గా ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. చాలా మంది ఎనీమియాతో సఫర్ అవుతూ ఉంటారనమాట. ఎనీమియా అంటే ఏంటి అనంటే బ్లడ్‌లో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు దాన్ని మనం ఎనీమియా అని పిలుస్తాం. ఈరోజు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనీమియా అంటే ఎనీమియాలోని రకాల గురించి మాట్లాడటానికి మేము ముందుకొస్తున్నాను. అయితే అందులో ఫస్ట్‌ది ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా. ఇది ఎప్పుడొస్తుంది అంటే ఆహారంలో సరైన పోషక విలువలు లేనప్పుడు, సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకున్నప్పుడు ఈ అనీమియా అనేది డెవలప్ అవుతుంది. అండ్ రెండవది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఇది కూడా మనం తీసుకునే ఆహారంలో ఐరన్ తగ్గినప్పుడు ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఐరన్ అనేది చాలా ఎసెన్షియల్. ఈ అయాన్ వల్ల హిమోగ్లోబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఎప్పుడైతే అయాన్ లెవెల్స్ తగ్గిపోతాయో, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సైమల్టేనియస్‌గా తగ్గిపోయి అది ఎనీమియాలోకి దారితీస్తుంది. అండ్ మూడవది పెర్నీషియస్ ఎనీమియా అంటాం. ఈ పెర్నీషియస్ ఎనీమియా అంటే ఏంటి అనంటే బ్లడ్‌లో బి12 లెవెల్స్, వైటమిన్ బి12 లెవెల్స్ తగ్గినప్పుడు ఈ ఎనీమియా అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే బి12 ఈస్ వెరీ ఎసెన్షియల్. ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ అవ్వటం కోసం ఈ బి12 అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హెమరేజిక్ ఎనీమియా అంటాం. హెమరేజిక్ ఎనీమియా అంటే ఏంటి అనంటే రక్తస్రావం వల్ల వచ్చే ఎనీమియా. దీన్నే హెమరేజిక్ ఎనీమియా అని అంటాం. ఈ రక్తస్రావం దేని వల్లైనా అవ్వచ్చు. గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల అవ్వచ్చు, పెప్టిక్ అల్సర్ వల్ల అవ్వచ్చు, పైల్స్ వల్ల అవ్వచ్చు, ఫిషర్ వల్ల అవ్వచ్చు. కొంతమందిలో అమ్మాయిల్లో అయితే పీరియడ్స్ అప్పుడు హెవీ మెన్స్ట్రల్ ఫ్లో వల్ల అవ్వచ్చు. అలాగే ఫైబ్రాయిడ్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి హెవీ ఫ్లో ఉంటుంది. సో, వాళ్ళల్లో చూస్తాము. అలాగే కొంతమందికి పేగుల్లో కొన్ని కొన్ని అల్సర్స్ వల్ల, పాలిప్స్ ఉండటం వల్ల రక్తస్రావం అనేది జరుగుతుంది. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అంటాం. సో, అలా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. దీనివల్ల హిమోగ్లోబిన్ అనేది పడిపోయి వాళ్ళకి సివియర్ ఎనీమియా అనేది వస్తుంది. అండ్ చివరగా ఎప్లాస్టిక్ ఎనీమియా అంటాం. ఎప్లాస్టిక్ ఎనీమియా అంటే ఏంటి అనంటే మన ఎముకలో మూలుగు ఉంటుంది. ఆ మూలుగు మన ఎర్ర రక్త కణాలను ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, ఎప్పుడైతే ఆ మ్యారోలో ప్రాబ్లమ్ వస్తుందో అప్పుడు ఈ కణాలనేవి తగ్గిపోతాయి బ్లడ్‌లో. ఎర్ర రక్త కణాలనేవి తగ్గిపోతాయన్నమాట. అండ్ అది కూడా ఎనీమియాలోకి దారితీస్తుంది. ఇవన్నీ కూడా వివిధ రకాల ఎనీమియా అన్నమాట.